వెంకట్రావు కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లన్నీ చూస్తూ ఉంటాడు. ఏంటి వీళ్ళు ఇంకా ఏం వండలేదా? నా కడుపులో మాత్రం మెలికలు నాట్యం చేస్తున్నాయి. నాకిప్పుడు ఆకలి అవుతుంది, ఏం చేయాలి అని వెంకట్రావు ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు పద్మ శ్రీని దగ్గరికి వెళ్తూనే ఉంటుంది. అమ్మా, నేను ఏ తప్పు చేయలేదమ్మా. నాన్ననే కాల్ చేసి మీ ఇద్దరిని కలుపుతానని కాల్ చేసి మాట్లాడారు. కిషోర్ లాగా మాట్లాడాడు. నేను అప్పటికి కూడా వద్దు నాన్న, ఏదో ప్రాబ్లం అవుతుందని కూడా చెప్పినా కూడా వినిపించుకోలేక ఆద్యకు కాల్ చేసి మాట్లాడారు. ఇప్పుడు పెద్దనాన్న మామయ్య ముందట నేను చేశానని నా మీదకి ఇరికిచ్చాడమ్మా అని ఈ విధంగా శ్రీను చెప్పగానే, నాకు ముందే తెలుసురా, ఇట్లాంటి ప్లాన్లన్నీ ఆయనకే వస్తాయని నాకు ముందే తెలుసు అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది. అరే, ఆకలి అవుతుందారా అని ఈ విధంగా పద్మ అడగగానే, అవునమ్మా అని తల ఊపుతూ ఉంటాడు. అయితే ఒక పని చేయరా, వెనుక కిటికీ దగ్గరికి రా, నేను అట్లు పోసి ఇస్తాను, నిన్ను పిలిచినప్పుడు రారా అని ఈ విధంగా పద్మ చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. పద్మ కిచెన్లోకి వెళ్ళి అట్లు పోస్తుంది. శ్రీను రారా రారా అని పద్మ పిలుస్తూ ఉంటుంటే దాంతో గమనించి వెంకట్రావు వెళ్ళి అట్లు పోసినవి అన్నీ తింటూ ఉంటాడు. శ్రీను పద్మ దగ్గరికి రాగానే ఆద్య కనపడుతుంది. ఆద్య, నువ్వు నా అట్లు తింటున్నావేంటి అని ప్లేట్ లాక్కొని తింటాడు. లేదు, నేను నీ అట్లు ఎందుకు తింటాను, నాకు పెద్దమ్మ పోసింది అని ఈ విధంగా ఆద్య చెప్పగానే, అబద్ధాలు ఆడకు, మన ఇద్దరికి ఆడపిల్లలు పుడతారు అని ఈ విధంగా శ్రీను చెప్పగానే, ఏంటి శ్రీను ఏం మాట్లాడుతున్నావు అని ఆద్య అంటూ ఉంటుంది. రఘురామ్ చూసి, శ్రీను నువ్వు ఆద్య కంట పడకన్న కదా, మళ్ళా ఆద్య కంటనే పడుతున్నావేంటి, నిన్ను లోపలికి ఎవరు రమ్మన్నారు అని ఈ విధంగా రఘురామ్ అడగగానే, అంటే మామయ్య, అమ్మ నన్ను లోపలికి రమ్మంది, నాకు అట్లు పోషిస్తాను అని అంది, అందుకే నేను వచ్చాను మామయ్య అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటుంది. అమ్మ నాకు అట్లు పోసిచ్చినాయి అన్నీ ఈ ఆద్యని తింటుంది అని ఈ విధంగా శ్రీను చెప్పగానే, లేదు మామయ్య, లేదు పెద్దనాన్న, నాకు పెద్దమ్మ పోసింది, అంత కావాలంటే పెద్దమ్మని అడుగు, నాకు పెద్దమ్మనే పోసింది కదా అని ఈ విధంగా ఆద్య చెప్పగానే వెంటనే రఘురామ్ జానకి అని పిలుస్తూ ఉంటాడు. వెంటనే జానకి కూడా వచ్చి, నువ్వు ఆద్యకు అట్లు పోసిచ్చావా అని ఈ విధంగా రఘురామ్ అడగగానే, అవునండి, నేను ఆద్యకు అట్లు పోసిచ్చాను అని ఈ విధంగా జానకి కూడా చెప్తూ ఉంటుంది. అంటే మామయ్య, నాకు అట్లు అమ్మ పోషిస్తానంది, అవే అనుకొని నేను ఆద్య దగ్గరికి వచ్చాను అని ఈ విధంగా చెప్పగానే, ఇక బయటికి వెళ్ళు అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు. ఇక డల్గా బయటికి వచ్చి కూర్చొని ఉంటాడు. అరే, కడుపు నిండిందారా అని ఈ విధంగా పద్మ అడగగానే, ఏంటమ్మా, నేను నీ దగ్గరికి వస్తూ ఉంటే ఆద్యనే తింటుందేమో, నువ్వు పోసిన అట్లు ఆద్యనే తింటుందేమో అని నేను ఆద్య దగ్గరికి వచ్చాను, అయినా నేనెందుకు తిన్నానమ్మా, అరే నీకు పోసిచ్చాను కదరా, నేను తినలేదమ్మా, ఆద్యనే తింటుందేమో అని ఆద్య ప్లేట్ లాక్కొని తిన్నానమ్మా, మరి నేను పోసిచ్చినవి అన్నీ ఎవరు తిన్నారంటావు అని ఈ విధంగా చెప్పగానే, అబ్బా కడుపు నిండిందిరా బాబు అని ఈ విధంగా వెంకట్రావు అనుకుంటూ ప్లేట్ వేస్తూ ఉంటాడు. దాంతో గమనించి పద్మ వెంకట్రావు దగ్గరికి వెళ్ళి, తినేదానికి సిగ్గుగా లేదా, ఇద్దరిని విడగొట్టింది కాక ఇంకా కడుపు కూడా రింపుకుంటున్నావా అని ఈ విధంగా పద్మ అంటూ ఉంటుంది. ఆయన నేను ఎందుకు తిన్నాను, ఏం తిన్నాను, నువ్వు నాకేమన్నా పెట్టినావా అని ఈ విధంగా వెంకట్రావు అనగానే, తిని కూడా అబద్ధాలు ఆడుతున్నావా, నేను శ్రీను కోసం చేసిన అట్లు నువ్వు తిని పెడుతున్నావా అని ఈ విధంగా పద్మ చాలా గట్టిగా వెంకట్రావుని అడుగుతూ ఉంటుంది. ఇంకా పిండి లేదా, లేదంటే చెప్పు తెచ్చిస్తాను చెయ్యి అని ఈ విధంగా వెంకట్రావు అడగగానే, చీపోండి అని కోపంగా ఆశాయించుకొని లోపలికి వెళ్తుంది. అరే, నీకు ఇంకా అట్లు పోసిస్తారా అని ఈ విధంగా పద్మ పిలవగానే, వద్దమ్మా నాకు కడుపు నిండిపోయింది అని ఈ విధంగా శ్రీను చెప్పగానే, ఛీ వీడకొట్టింది కాక ఇంకా వనాక్కలి కూడా చంపేశావా అని ఈ విధంగా పద్మ చెప్పిగా డల్గా లోపలికి వెళ్తుంది. మరోవైపు రామలక్ష్మి చాలా బాధపడుతూ ఇంటికి వస్తుంది. రామ, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పావా అని ఈ విధంగా రఘురామ్ అడగగానే మౌనంగా నిల్చొని ఉంటుంది. జానకి నలుగు పెట్టిన ఆ
బంగారం తీసుకురా రామలక్ష్మికి చూపిద్దాం అని ఈ విధంగా రఘురాం చెప్పగానే వెంటనే జానకి కూడా ఆ నలుగు పెట్టిన బంగారం రఘురాంకి ఇస్తుంది. ఇగో అమ్మా, ఇవి నువ్వు పెళ్ళికి వేసుకోవాలి అని ఈ విధంగా రఘురాం చెప్పి రామలక్ష్మి చేతికి ఇస్తూ ఉంటారు. దాంతో రామలక్ష్మి ఆ బంగారం విసిరి కొడుతుంది. రామా, ఏం చేస్తున్నావు అని ఈ విధంగా అడగగానే పెళ్ళి ఆగిపోతుంది. ఈ బంగారం ఎందుకు నానా అని ఈ విధంగా రామలక్ష్మి అడగానే ఏం మాట్లాడుతున్నావు అని ఈ విధంగా రఘురాం అడుగుతూ ఉంటాడు. నానా, నాకు ఈ పెళ్ళి వద్దు నానా, నాకు ఈ పెళ్ళి నచ్చట్లేదు. ఎందుకు? ఇది నువ్వు ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నావు కదా, మేమేమీ సంబంధం కలపలేదు కదా, నీ ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నావు కదా, ఇప్పుడు ఏమైంది అని ఈ విధంగా రఘురాం అడుగుతూ ఉంటాడు. నాకు ఈ పెళ్ళి నచ్చట్లేదు, నేను చేసుకోను అని ఈ విధంగా రామలక్ష్మి చెప్పి లోపలికి వెళ్తుంది. దాంతో ఆద్య కూడా వెనుక వచ్చి ఏమైంది రామా, ఇప్పుడు నువ్వు పెళ్ళెత్తుంటున్నావేంటి అని ఈ విధంగా ఆద్య అడగానే ఇక రామలక్ష్మి ఆద్యను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది రామా, ఏం జరిగింది అని ఈ విధంగా అడగగానే ఇప్పుడు అస్మిత ప్రెగ్నెంట్ అయింది. ఏంటి, అస్మిత ప్రెగ్నెంట్ అయిందా? అవునా ఆద్య, ప్రెగ్నెంట్ అయితే నువ్వేం చేస్తావు? నేనేం చెయ్యను, ఆ ప్రెగ్నెంట్ శౌర్య సార్ వల్లనే అయింది అని ఈ విధంగా చెప్పగానే చాలా షాక్ అవుతూ చూస్తుంది. ఏంటి, శౌర్య సారా? అయినా శౌర్య సార్ అలాంటి వాడు కాదులే, నువ్వేదో పొరపాటు పడ్డావు అని ఈ విధంగా ఆద్య చెప్పగానే లేదాద్య, నేనేం పొరపాటు పడలేదు ఆద్య, ఇదే నిజం, ఇవే పచ్చి నిజం ఆద్య, ఇప్పుడే శౌర్య సార్ కోసం నిజాలన్నీ బయట పెడుతున్నాయి అని ఈ విధంగా రామలక్ష్మి చెప్పగానే ఆద్య మౌనంగా నిల్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు అస్మిత చాలా హ్యాపీగా ఉంటుంది. బేబీ, ఏంటి బేబీ ఇంత ఘోరంగా చెప్తున్నావేంటి? డాడీ, కొన్ని కావాలంటే కొన్ని నచ్చినాయి కూడా విడిచిపెట్టుకోవాలి. అదే అయినా నేను శౌర్య సార్ని పెళ్లి చేసుకుంటూ కదా, ఇప్పుడు వాళ్ళిద్దరూ విడిపోతారు, నెక్స్ట్ నేనే కదా శౌర్య సార్ని పెళ్లి చేసుకునేది అని ఈ విధంగా అస్మిత చెప్పి డాడీ, నాకు ఏం చెయ్యాలో ఏం చెయ్యొద్దో నాకు అన్నీ తెలుసులే డాడీ అని ఈ విధంగా చెప్పి లోపలికి వెళ్ళి ఇక అస్మిత డీజే పెట్టుకొని చాలా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. మరోవైపు శౌర్య ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఏమైందిరా, ఇప్పుడు రామలక్ష్మి నీ మీద ఉన్న కోపం అంతా పోయిందా? ఇప్పుడు రామలక్ష్మి నీతోటి మాట్లాడిందారా అని ఈ విధంగా అడగగానే లేదమ్మా, ఇప్పుడు ఇంకొంచెం కోపం ఎక్కువ పెరిగింది, అదే కాదు ఇప్పుడు పెళ్ళి కూడా క్యాన్సిల్ చేపిస్తాను అని వెళ్ళిందమ్మా. అసలు ఏమైందిరా, అలా రామలక్ష్మి అనటానికి ఏదో ఉంది, ఏమైందిరా చెప్పురా అని ఈ విధంగా అడగగానే ఇక శౌర్య కూడా జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఏంట్రా, ఆ అస్మిత అలా చేసిందా? మీ ఇద్దరిని విడగొడితే తనకు ఏమొస్తుందిరా అని ఈ విధంగా అడగగానే ఇక మౌనంగా రూమ్లోకి వెళ్ళి రామలక్ష్మికి కాల్ చేస్తూ ఉంటాడు. రామలక్ష్మి మాత్రం కాల్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. ఏంటి సార్, ఎన్నిసార్లు కాల్ చేస్తారు? ఇంకా అబద్ధాన్ని కూడా నిజాన్ని కూడా అబద్ధం చేస్తారా సార్ అని ఈ విధంగా రామలక్ష్మి అడగగానే రామలక్ష్మి, ఒక్కసారి నేను చెప్పేది విను రామలక్ష్మి, మనిద్దరం కలిసి ఉంటున్నామని ఆ అస్మిత విడకొడుతుంది రామలక్ష్మి, నువ్వు తన మాటలు ఏం పట్టుకోకు రామలక్ష్మి అని ఈ విధంగా శౌర్య చెప్పగానే ఏంటి సార్, ఇప్పుడు నువ్వు చేపట్టి ఆ కడుపులో ఉన్న బేబీ కూడా బలి కావాలా అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తుంటే అయ్యో రామలక్ష్మి, అసలు తను ప్రెగ్నెంటే కాదు, అంత నాటకం ఆడింది. ఏంటి సార్, అలా కూడా నాటకం ఆడతారా? మనిషి అన్నాడు అలా కాంతి కూడా అయిందని చెప్పుకోరు సార్ అని ఈ విధంగా చెప్పగానే అయ్యో రామలక్ష్మి, నువ్వు ఈయన అంత పరిస్థితి లేవు, ఒక్కసారి నువ్వు నా దగ్గరికి రా రామలక్ష్మి, నీకు జరిగిందంతా చెప్తాను అని ఈ విధంగా శౌర్య అడగానే ఇక ఉండండి సార్ అని కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రామలక్ష్మి ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.